విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. అమ్మ, మనం శ్రీశైలం గురించి చెప్పుకుంటున్నాం కదండి. అక్కడ ఇష్టకామేశ్వరి దేవాలయం ఉందన్నారు. ఇష్టకామేశ్వరి అన్న పేరు ఎలా వచ్చింది? ఇష్టకామేశ్వరి నిజంగానే చాలా అద్భుతమైన ఆలయం, అపురూపమైన ఆలయం. అటువంటి ఆలయం మరొకటి లేదు. మొత్తం ప్రపంచంలోనే అటువంటి ఆలయం ఇంకొకటి లేదు. ప్రపంచంలోనే లేదంటారా? ప్రపంచంలోనే ఇష్టకామేశ్వరి ఆలయం వంటి ఆలయం మరొకటి లేదు. ఆ దేవత వంటి దేవత మరొకరు లేరు. ఇష్టకామ ఈశ్వరి. ఇష్టకామేశ్వరి అంటే ఇష్టమైనటువంటి కామములను తీర్చే ఈశ్వరి, ఇష్టమైన కోరికలను తీర్చే ఈశ్వరి. మన కొన్ని కోరికలు ఉంటాయి, నాకు ఇది ఇష్టం, అది ఇష్టం, నాకు అది కావాలి, ఇది కావాలి అని, అంటే ముచ్చటగా ఇష్టంగా కోరుకునే కోరికలు ఉంటాయి, కొన్ని ఉంటాయండి. అటువంటి కోరికలని ఆవిడ తీరుస్తుంది అని ఆ దేవతకి ఆ శక్తి ఉంది అని అందరిది విశ్వాసం. ఇష్టకామేశ్వరి ఆలయం శ్రీశైలంలో అడవుల్లో ఉన్నమాట నిజమే, కానీ ఈ మధ్యన అంటే ఒక 10-15 ఏళ్ళు అయింది. మేళ్ల చెరువు అని పురాతన ఆలయం ఉంది, శివాలయం. మేళ్ల చెరువు మనకి ఈ ఆంధ్ర తెలంగాణ బార్డర్స్లో ఉంటుంది. అది మేళ్ల చెరువు అనే ఆలయం. ఈ ఆలయంలో ఇన్నాళ్ళు శివుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన శివుడికి వెనకాల ఆ మేళ్ల చెరువు ఆలయం గురించి ఇంకొకసారి ప్రత్యేకంగా చెప్పుకుందాం. అది స్వయంభూ ఆలయము, దాని నుంచి తీర్థం ఊరుతూ ఉంటుంది, అవన్నీ మళ్ళీ చెప్పుకుందాం. అక్కడ అమ్మవారు లేరు అని చెప్పి ఆలయ ధర్మకర్తలందరూ పక్కన ఒక ఉపాలయం కట్టి ఆ అమ్మవారికి కూడా ఇష్టకామేశ్వరి అని పేరు పెట్టారు. 2 చోట్ల వెలిసినట్టు ఇష్టకామేశ్వరి అని పేరు పెట్టారు. ఒక చోట స్వయంభూ ఈవిడ, ఇంకొక చోట ఇది కాకుండా ఈ మధ్యన కొత్తగా మన హైదరాబాద్లో కుంట్లూరు అనే చిన్న విలేజ్ ఉంది అవుట్స్కట్స్లో. ఆ కుంట్లూరులో ఇంకొక కొత్త ఇష్టకామేశ్వరి ఆలయాన్ని ఈ మధ్యన పెట్టారు. ఒక సంవత్సరం 3-4 ఏళ్ళు అయిందేమో అంతే. కనుక అంటే ఆ పేరును వాడుకోవటం జరుగుతోంది. ఈ 3 కూడా చాలా ప్రత్యేకమైన ఆలయాలే, నిజంగానే వెళ్ళి చూడదగ్గ ఆలయాలు. ఒకటి హైదరాబాద్లోనే ఉంది, కుంట్లూరులో ఇష్టకామేశ్వరి ఆలయం అని గూగుల్ సెర్చ్ చేస్తే దొరికేస్తుంది, వెళ్ళి చూసి రావచ్చు. అసలైనటువంటి మొట్టమొదటి అసలు అనుపమానమైనటువంటిది, అనుపమానం అంటే ఇంకొక పోలిక లేనటువంటిది, శక్తిగల ఇష్టకామేశ్వరి శ్రీశైలం అడవుల్లో ఉంది. ఇది కొంచెం వెళ్ళటం కష్టమే. పూర్తిగా అసలు శ్రీశైలం ప్రాంతం మొత్తం ఇప్పటికి కూడా టైగర్ రిజర్వ్ ఏరియాలో ఉంటుంది. ఆ వెళ్ళేటటువంటి దారులన్నీ కూడా ఆ టైంను బట్టి రోడ్డు కట్టేస్తారు, వెళ్ళనివ్వరు మనని. అక్కడ ముందరే ఆగిపోవాలి, ఎందుకంటే ఆ సమయంలో పులులు స్వేచ్ఛగా తిరుగుతాయి కనుక మీరు ఏ వెహికల్ని లోపలికి ఒక సమయం తర్వాత లోపలికి పూర్తిగా కీకారణ్యం అది, పులులకు అభయారణ్యం అది. అలాంటి అరణ్యంలో ఈ ఇష్టకామేశ్వరి అమ్మవారు చెంచుల దేవతగా వెలిసిందండి. మొన్న ఒకసారి అనుకున్నాం, కేవలం బ్రాహ్మణులకే పూజారి అర్హత ఉంటుందా, వాళ్ళు మాత్రమే పూజలు చేస్తారా, వేరే వాళ్ళు చేయరా అని. ఇక్కడ ఈ ఆలయంలో పూజారి చెంచు వాళ్ళు మాత్రమే చేస్తారు. వాళ్ళ కులదేవత, చెంచుల కులదేవత మనల్ని రాణిస్తున్నారు వాళ్ళ కులదేవత ఆలయానికి. కనుక వాళ్ళ నియమాలను అనుసరించే మనం కూడా అక్కడికి వెళ్ళి, వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ అమ్మవారి ముందర హోమాలు అవన్నీ చేస్తారు. పక్కన ఒక సన్నని ఏరు పారుతూ ఉంటుంది, ఎంత బాగుంటుందో అనమాట. చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం. ఆ పులి భయం లేకపోతే ఇంకాసేపు కూర్చుందామా అనిపిస్తుంది అనమాట. కాకపోతే ఈ ఆలయానికి వెళ్ళటానికి పూర్తిగా ఫారెస్ట్ వాళ్ళ అనుమతి కావాలి. వాళ్ళు మనందరివి ఆధార్ కార్డ్స్ స్కాన్ చేసుకుని మనకందరికీ ఒక ఫోటో, అంటే లోపలికి ఎవరెవరు వెళ్తున్నారో వాళ్ళ ఫోటో తీసుకుని ఆ ఫోటో వాళ్ళు పెట్టుకుని మళ్ళీ అందరూ తిరిగి వచ్చారా లేదా అని రీచెక్ చేసుకుని పంపిస్తారు. అంటే ఎక్కడన్నా మధ్యలో ఎవరినైనా వేసేసిందా పులి అని వాళ్ళకి అనుమానం. అసలు ఆ దారి ఎంత దుర్గమమైన దారి అంటే, దుర్గ కదండి ఆవిడ, దుర్గ అంటే కొంచెం కష్టమైంది. దుర్గమమైన దారి అంటే ఎంత కష్టమైన దారో ఆలోచించుకోండి. గుండ్లు తప్ప, రాతి గుండ్లు తప్ప రోడ్డు ఉండదు. అది రోడ్డు అని వాళ్ళకి తెలియాల్సిందే, అది రోడ్డు అని ఆ డ్రైవర్లకి తెలియాల్సిందే. అందుకే అలవాటు పడిన డ్రైవర్లు తప్ప ఎవ్వరూ వెళ్ళలేరు. మా కారు డ్రైవర్ని ఎందుకైనా మంచిది, మేము కొంచెం పెద్దవాళ్ళం కదా అని మాకు తోడుగా ఉంటాడని మా డ్రైవర్కి కూడా ఓ టికెట్ కొని మాతో పాటు తీసుకెళ్తే మా డ్రైవర్ అన్నాడు, నేను దాదాపు 20-25 ఏళ్ళ నుంచి డ్రైవింగ్ చేస్తున్నా, ఇట్లాంటి డ్రైవింగ్ నేను 2 నిమిషాలు కూడా చేయలేను అన్నాడు. ఆ భయం వేసిపోయిందట అతనికి కూడా. ఆ డ్రైవర్కి మా పక్కన కూర్చుంటే, అంటే మేము ఎప్పుడన్నా పొరపాటున ఏమన్నా కాలు బెసికినా అతను పట్టుకుంటాడు కదా అని ఆ పిల్లాన్ని, బాబు వస్తావా అంటే వస్తానన్నాడు. అతనికి కూడా టికెట్ కొని అతన్ని కూడా మాతో పాటు తీసుకుని వెళ్ళాం. అక్కడంతా ఎలా ఉంటుందంటే గుండ్లు పెద్ద పెద్ద గుండ్లు, ఆ గుండ్ల మీద జీపు దొర్లుకుంటూ వెళ్తుంది. దొర్లటమే, అంతకు మించి దానికి ఇంకొక పదం లేదు. ఆ టైర్లు దాని మీద జారుకుంటూ వెళ్తాయి. ఒక్కొక్క చోట ఎత్తు నుంచి కిందకి
ఇలాంటివి వేరే చోట్ల కూడా మేము చాలా చూసాం కనుక మాకు భయం అయితే వేయలేదు. ఎందుకంటే మేము తిరిగిన ఎన్నో ప్రయాణాల్లో ఇలాంటివి కూడా ఉన్నాయి. ఈ కిందకి వెళ్ళాక మళ్ళీ అక్కడ కూడా చివరి దాకా వెళ్ళలేం, రోడ్డు లేదు. అంటే రోడ్డు అంటే ఆ గుండ్లు కూడా లేవు, అక్కడి నుంచి నడిచి వెళ్ళాలి. ఆ నడిచి వెళ్ళే దారి సన్నటి కాలిబాట. అక్కడ నుంచి ప్రకృతి ఎంత రమణీయంగా ఉంటుందంటే చాలా మంచి అనుభూతినిస్తుంది. దారి పొడుగుతా చిన్న చిన్న విగ్రహాలు, ఏవో పురాతన కాలపు విగ్రహాలు. ఆ కొండల్లో కొద్దిపాటి ఒక మనిషి దూరి కూర్చునే అంత తొలిచిన చిన్న చిన్న గుహలు. ఆ గుహల్లో కూర్చుని ఋషులు మునులు ఒకప్పుడు తపస్సు చేసుకునేవాళ్ళు కాబోలు అనిపిస్తూ ఉంటుంది మనకి. మరి అరణ్యాల్లో తపస్సు చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవని నా ఒక ఊహ కదా. అవునండి, వాళ్ళు అందుకే అలాంటి స్థలాలు అలాంటి ఎటువంటి ఆటంకాలు లేనటువంటి స్థలాలు ఎన్నుకుంటారు ఋషులు కానీ మునులు కానీ, తపస్సు చేసుకునే తాపసులు కానీ. అక్కడ కనిపిస్తాయి. మధ్యలో సన్నని ఏరు మనతో పాటు పారుతూ వస్తూ ఉంటుంది. దారి పొడుగుతా చెప్పలేనన్ని ఔషధ మొక్కలు ఉన్నాయండి. అసలు ఆ ఔషధ మొక్కలన్నీ తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి వీళ్ళందరూ అమ్ముతూ ఉంటారు. స్ట్రీట్ వెండర్స్ అందరూ అక్కడ విపరీతంగా 15 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 200, 300, 500, 1000 రూపాయలను అమ్ముతూ ఉంటారు. వెళుతూ ఉంటే నాకైతే ఒక్క బిల్వమే ఎన్ని రకాల బిల్వం కనిపించిందో అనమాట. మామూలుగా మనకి ఏక బిల్వం, త్రిదళం బిల్వం, ఈ మూడు మనకి బాగా బయట ఎక్కడా కనిపిస్తూ ఉంటాయి. ఏక బిల్వం కూడా అరుదే కానీ కనిపిస్తుంది. ఇక్కడ అలా కాదు, 5 ఆకుల బిల్వం. మామూలుగా మూడు ఆకులు ఉంటాయి, త్రిదళం అంటే 5 ఆకుల బిల్వం, 7 ఆకుల బిల్వం, 9 ఆకుల బిల్వం, 11 ఆకుల బిల్వం, 13 ఆకుల బిల్వం, అన్ని బిల్వాలు. ఇప్పుడు కారేపాకు చూడండి, పైన ఒకటి ఉంటే పక్కన ఇలా ఉంటాయి, అలాగా ఉంటుంది. అందు బిల్వం మళ్ళీ మనకి తేడా తెలిసిపోతుంది. అటువంటి బిల్వ వృక్షాలు దారి పొడుగుతూ ఉన్నాయి. నేను ఒక రకంగా ఇన్ని చూసేసరికి అబ్బురపడిపోయి ఆశ్చర్యం ఆనందంతో అవన్నీ కోసి చెంగులో మూట కట్టుకుని, అంటే చెంగులో మరి బ్యాగులు కానీ ఏం పట్టుకెళ్ళే అంత సౌకర్యం ఉండదు అక్కడ. హ్యాండ్ బ్యాగ్ ఉన్నా హ్యాండ్ బ్యాగ్లో ఆకులు నలిగిపోతాయి కనుక అలాంటప్పుడు ఆడవాళ్ళకి దేవుడిచ్చిన సంచి కదండి మన చీర కొంగు, కొంగు నిండా ఈ ఆకులన్నీ పోగేసుకుని దారి పొడుగుతారు. అక్కడ దాకా వెళ్ళాక మా జీపులో ఉన్న ఇతరులు కూడా అడిగితే వాళ్ళకు కూడా కొన్ని ఆకులు ఇచ్చి, ఇదిగో ఇవన్నీ ఉన్నాయి కోసుకోండి అని చెప్పి తీసుకెళ్ళి మేము కోసిన ఆకుల్ని అమ్మవారికి ఇస్తే చాలా సంతోషం అనిపించింది అన్నమాట. అమ్మవారి వర్ణన చెప్పండి. అమ్మవారు ఒక చిన్న గుడి, కొద్దిగా పోల్చాలంటే గయలో మంగళగౌరి కూడా అలాగే ఉంటుంది, కొంచెం కిందకు ఉంటుంది. పాతాళ ఇష్టకామేశ్వరి అనమాట. కొంచెం కిందకి దూకి వెళ్ళాలి మనం. కిందకి దూకి వెళితే ఆ లోపల ఒక 3, 4 అంతకంటే పట్టరండి, 3 లేదా 4. అందులో అక్కడ పూజారి ఉంటాడు కనుక 3 మనం. నుంచోటానికి చోటు ఉండదు, ఇలా వంగాలి. పొట్టి ఆలయం, భూమి మీద నుంచి మన గోపురం కనిపిస్తుంది, భూమి కింద ఆలయం ఉంది. అక్కడికి ఆలయంలోకి వెళ్తే అమ్మవారు చక్కగా పీఠం వేసుకొని కూర్చుని అసలు మనకి ఎంత ప్రసన్నంగా కనిపిస్తుందంటే అమ్మవారి విగ్రహం మాత్రం భంగం కాల. మరి ఈ చెంచులు ఎట్లా రక్షించుకున్నారు, లేకపోతే ఈ విధర్మీయులు అంత లోపలికి వెళ్ళి పులికి ఆహారం అవటం ఎందుకు వదిలేద్దాలి అని వదిలేశారు. అదే అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి ఏమిటి. అక్కడికి వెళ్ళి కూర్చుని ఆ అమ్మవారికి బొట్టు పెట్టమంటాడండి. ఇది నాకు ముందరే తెలిసి నేను కుంకుమ ఒకటి కొనుక్కు వెళ్ళాను, డబ్బా ఒకటి. ఈ కుంకుమ డబ్బాతో మనం కుంకుమ తీసి అమ్మవారికి బొట్టు పెడితే, మామూలుగా మనం మనిషికి బొట్టు పెడితే ఎలా మెత్తగా తగులుతుందో అలాగా నొసట బొట్టు పెట్టినప్పుడు అలాగే చర్మం మీద పెట్టినట్టుగా మెత్తగా తగులుతుంది. అందరికీ తగులుతుందా లేదా అనేది మనం చెప్పలేము, వారి దాన్ని బట్టి. నాకేం తెలియలేదండి అన్నవాళ్ళు ఉన్నారు బయటకు వచ్చాక. కానీ మామూలుగా మన ఎదుటి మనిషికి మనం బొట్టు పెడితే ఎలా మెత్తగా తాకుతుందో మామూలు చర్మంలో ఇలా నొక్కినట్టుగా అలాంటి అనుభూతి మాత్రం కలిగిందండి. చాలా అదృష్టం అసలు నిజంగా అలాంటి అనుభూతి కలిగాక అక్కడ అమ్మవారి దగ్గర కూర్చుని కుంకుమ బొట్టు పెట్టి, కావాలని ఆ కుంకుమ నేను మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నాను. పెట్టేశాక ఈ డబ్బా ఆవిడ ప్రసాదం అన్నట్లుగా మళ్ళీ భావన అంతే, మనం భావించేదే కదా ఏదైనా అని. అది వెనక్కి అక్కడ కూర్చుని కాసేపు ఏమన్నా చదువుకోమన్నాడు. కాకపోతే ఎక్కువ మంది జనం ఉండరు. ఈ ఫారెస్ట్ వాళ్ళు ఇంతమందిని అని చెప్పి కొద్దిమందినే కౌంట్ చేసి రోజుకి ఇంతమందిని వదులుతారు, అంతకంటే వదలరు వాళ్ళు. ఎందుకంటే అంతమందిని మేము మేనేజ్ చేయలేము లోపల అంటారు వాళ్ళు. ఫారెస్ట్ లోపలికి వెళ్ళాక మానిటరింగ్ ఉంటుంది. కాకపోతే ఒకటే ఏంటంటే సమయం, ఈ టైం లోపల మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి, లేకపోతే చుట్టాలు వస్తాయి.
కనుక ఆ చుట్టాల నుంచి తప్పించుకోవటానికి ఈ టైం చుట్టాలు కాదు, మనమే వాటికి చుట్టాలం. పాపం ప్లేస్ వాటిదే, మనమే వెళ్ళిపోయాం. వాళ్ళ స్థావరంలోకి మనం వెళ్ళాం. మనమే అనుకోని అతిథుల్లాగా మనమే వెళ్ళాం అనమాట. అలా వెళ్ళిపోయిన వాళ్ళని ఈ టైం లోపల మీరు మళ్ళీ వెళ్ళిపోవాలి అని చెప్పి అందరూ అక్కడ పక్కన హెచ్చరిస్తూ ఉంటారు. ఆ టైంకి మనం మళ్ళీ ఇక తప్పనిసరిగా మనం వెళ్తే మళ్ళీ ఇంకోటి దూరాలి కదా, పాపం వాళ్ళు కూడా కిందకి. అసలు అమ్మవారి ప్రసన్నమైన ముఖం, ఇలా చేతులు పూర్తిగా ఇలాంటి ముద్రలో పెట్టుకొని, అంటే ధ్యాన ముద్రలో పెట్టుకొని ఎంత హాయిగా కనిపిస్తుందంటే మనం చెప్పలేమండి. అటువంటి ఇష్టకామ ఈశ్వరి ఆవిడకి మనం బొట్టు పెట్టి మన కామాన్ని, అంటే మన కోరికని చెప్పుకుంటే అమ్మ నాకు ఇది కావాలి అని, అంటే అమ్మ మాకు మంచి జరగాలి, లేకపోతే మా ఫలానా మా అబ్బాయి పాస్ కావాలి, లేకపోతే మా అమ్మాయికి పిల్లలు పుట్టాలి, లేకపోతే మా పక్కింటి వాళ్ళు కూడా వాళ్ళకి ఏవో ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకి ఆ ఇబ్బందులు తీరిపోవాలి, నా ఫలానా స్నేహితుడికి ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం కావాలి, ఏమన్నా కోరుకోండి, మంచి కోరుకోండి. ఎవరికైనా మీకు కానీ పరువులకు కానీ మంచి కోరుకోండి. కోరుకుని ఆవిడకి బొట్టు పెడితే ఆ కోరిక ఆవిడ మండలం లోపల తీరుస్తుంది అని నమ్మకం. మండలం అంటే 40 రోజులు. ఆ 40 రోజుల లోపల ఈ కోరిక తీరుతుంది అనేది ఒక విశ్వాసం అన్నమాట. చాలా అద్భుతంగా వివరించారు. అద్భుతమైనటువంటి అపురూపమైన ఏకైక ఆలయం ఇష్టకామేశ్వరి ఆలయం శ్రీశైలం అడవుల్లో ఉంది. చాలా అద్భుతంగా వివరించారండి ఇష్టకామేశ్వరి దేవి గురించి. నమస్కారం అండి.